హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే తోట సుధీర్ గారు. యాక్చువల్లీ కాకినాడ సిటీ ప్రాంతానికి చెందిన తోట సుధీర్ జనసేన పార్టీ నాయకులకైతే సివిల్ సప్లయర్స్ లో కార్పొరేషన్ చైర్మన్ కింద ఆయనకైతే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. యాక్చువల్లీ ఆయన ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఒకవేళ రాకపోయినా పర్వాలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లే ఆయన అయితే ఎలక్షన్ టైంలో వర్క్ చేయడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అక్కడ పోటీ చేసిన నాయకుల గెలుపు కోసం అయితే ఆయన ఎంతో కష్టపడ్డారు. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే మొన్న రీసెంట్ గా చాలా మందికి నామినేటెడ్ పోస్టులు అయితే వచ్చినాయి. అయితే ఈ రోజు ఆయన సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్ చైర్మన్ కింద ఆయన అయితే పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. చేపట్టగా ఆయన అయితే కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడమే జరిగింది. అందులో మెయిన్ గా చూసుకుంటే నాకు నా నెత్తి మీద చాలా పెద్ద పదవి బాధ్యతలని పవన్ కళ్యాణ్ గారు అప్పగించారు, దానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా ఏవైతే పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టిన భారాన్ని నేను ఎక్కడా కూడా తూచా తప్పకుండా నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తాను. అంతేకాకుండా సివిల్ సప్లయర్స్ లో ఎవరైతే అవినీతి చేస్తారో మెయిన్ గా ఈ రేషన్ బీమా అవన్నీ ఏవైతే అవినీతి ఎక్కువ జరుగుతుందో, రేషన్ షాప్ డీలర్స్ అందరూ కూడా ఎవరైతే గోల్మాల్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఉపేక్షించే పని లేదు. ఖచ్చితంగా వాళ్ళని అయితే మాత్రం సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉందనేటట్టు అయితే ఆయన అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడమే జరిగింది. ఖచ్చితంగా జనసేన నుంచి కొంతమంది గొప్ప గొప్ప లీడర్లలో ఈయన కూడా ఒక లీడర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈయన కాకినాడ సిటీకి మాత్రమే పరిమితం. ఎందుకంటే ఈయనకి ఆ ఏరియాలో ఎక్కడ కూడా ఇన్ఛార్జ్ పదవి అనేది కానీ లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద కానీ పోటీ చేస్తున్నాడు ఎక్కడ తెలియదు. కానీ కాకినాడ సిటీలో ఈయనకు కూడా మంచి పేరు అనేది ఉంది. ఈయన ఎలక్షన్స్ సంవత్సరాల దగ్గర సంవత్సరం ముందుగా ఈయన జనసేనలో పార్టీలో జాయిన్ అవడం, అప్పటి నుంచి కూడా పార్టీకి చాలా కృషిగా పనిచేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కీలకంగా కూటమిలో భాగంగా జనసేన అనేది ఖచ్చితంగా మంచి కీలకంగా వ్యవహరిస్తుంది. అందులో మెయిన్ గా చూసుకుంటే నామినేటెడ్ పోస్టులు అనేవి చాలా వరకు అయితే ఆల్రెడీ రిలీజ్ అయినాయి. మొన్న కూడా మనం చూసాము. ఇటు మెయిన్ గా అజయ్ గారికి అండ్ చూసుకుంటే మనకి శివశంకర్ గారికి, ఇంకా కొంతమందికి రాయపాటి అరుణ గారికి, ఇంకా చాలా మందికి అయితే పేర్లు అయితే వినిపించినాయి. అందులో భాగంగా తోట సుధీర్ గారికి కూడా ఈ నామినేటెడ్ పోస్ట్ కింద సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కింద ఆయనకైతే నామినేటెడ్ పోస్ట్ పవన్ కళ్యాణ్ గారి అయితే అప్పగ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఆయన పదవి బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగింది.